అప్పుడు 90% ఈ ఉద్యమానికి సపోర్ట్ ఇస్తుంటే అవును కేవలం ఒక లెక్కేసుకుంటే 1,00,000 మంది కూడా లేకుంటారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడీలో లేని కొంతమంది చెప్తున్నారు. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు తెలంగాణని కొట్టిన బిడ్డకు సపోర్ట్ చేయకుండా కనీసం దాడిని ఖండించకుండా మార్వాడోనికి వత్తాసు పాడడం ఏ రకంగా చూడొచ్చు? ఇప్పుడు వీళ్ళు మార్వాడీలు ఓట్లేస్తేనే మంత్రులయ్యారా? మార్వాడీలు ఓట్లేస్తేనే ఎంపీలయ్యారా? మీరు ఒక పని చేయండి, వచ్చేటువంటి ఎన్నికలలో తెలంగాణ ప్రజలారా మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను. ఎవరెవరైతే ఈ దాడులను సమర్థించి దాడి చేసినటువంటి వాళ్ళ పక్షాన్ని నిలబడ్డారో నిలబడియండి, తప్పేం లేదు. వాళ్ళ రంగు బయటపడ్డది కదా, వాళ్ళ రంగు బయటపడ్డది. కాబట్టి తెలంగాణ ప్రజలారా మీరు ఎవరి వైపు ఉంటారు? తెలంగాణ ప్రజల వైపా, తెలంగాణ ప్రజల వైపు ఉన్నటువంటి నాయకుల వైపా, గుజరాత్ నాయకుల వైపు ఉన్నటువంటి నాయకుల వైపా అనేది తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో తీర్పునిస్తారు. మేము కాదని అంటలే, కాకపోతే మేమేమంటున్నాం అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు దీనికి ఏదో మతం రంగు బులిమి లేకపోతే జాతీయ రంగు బులిమి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పక్కదోవ పట్టియాలనుకుంటున్నారు. మతానికి దీనికి సంబంధమే లేదు కదా, సంబంధమే లేదు. ఏమంటున్నాడు ఆయన ముఖ్యంగా ఆయన ఏమంటున్నాడంటే ఇది కొంతమంది కాంగీలు కమ్మీలు చేస్తున్నటువంటి కుట్రగా ఆయన వర్ణించిండు. మన బిడ్డ మీద చేసినటువంటి దాడిని ఖండించట్లేదు. నిజంగా చెప్పాలంటే బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రానికి ఉవ్వెత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందంటే దానికి పురిటి గడ్డ కరీంనగర్ అని చెప్పి ఆ కరీంనగర్ నుంచి నీవు ప్రాతినిధ్యం వహించుకుంటా తెలంగాణ పాలు ఇయ్యలేక బిడ్డ నమ్ముకున్నటువంటి తల్లుల్ని ఎగ్జాంపుల్స్గా మనం ఇంతమంది తల్లులను చూసాం. అక్కడి నుంచే కదా మొదలైంది ఉద్యమం. రేపు పొద్దున మన ఇంటికి చుట్టం చూపుగా వచ్చినోడు మన ఇల్లునే కొనుక్కొని మనకు తెలియకుండా సాప కింద నీరులాగా సంస్కృతిని సాంప్రదాయాల్ని వాళ్ళు జొప్పించి రకరకాల వ్యాపారాలను కొల్లగొట్టి స్వర్ణకారులు లాంటి బంగారం పనిచేసుకునేటువంటి పంచవృత్తులు ఈ 10 ఏళ్ల కాలంలో 20 మంది చచ్చిపోయారు. బంగారం తయారు చేసేటువంటి అది ఉంటుంది, అది తాగి పద్మశాలీలు వాళ్ళ రక్త మాంసాలను దారపోసి మగ్గాలు వేస్తారు. ఇక్కడ పండించినటువంటి పత్తి గుజరాత్ సూరత్కు పోయి ఆడ మార్కెట్ బట్టలు తయారై మళ్ళీ ఇడికి అగర్వాల్ షాపుల రూపంలో ఇడికి వస్తాయి. వాళ్ళందరూ రోడ్లు ఎక్కారు. ఉలిబాడిసే దెబ్బ అని చెక్క పని చేస్తారు చూసినవా, రెడీమేడ్ షాపులు వచ్చి మా దెబ్బ కొట్టారు. ప్రతి రంగాన్ని నేనేం చెప్పాను, ఒక తాడి చెట్టు చికెన్ దుకాణం తాటి షర్ట్ ఎక్కలేరు అని చెప్తున్నావు షాప్. నేను ఒకటి చెప్తా, తాటి షర్ట్ ఎక్కలేరు కానీ కళ్ళు ప్లేస్ లా చాలా కూల్ డ్రింక్ తీసుకొచ్చిండ్రు, అది కూడా ధ్వంసం చేసినట్టే కదా. కళ్ళు తెలంగాణలో సురపానకం దేవతలు దేవుళ్ళు తాగిర్రు. 330 కోట్ల మంది దేవతలకు ఈ కొంతమంది అనొచ్చో లేదో కానీ కొంతమంది వీళ్ళని ఏమన్నా తెలియట్లే. తెలంగాణ వాళ్ళంటే మీరు తిని తాగుతారా, మనల్ని అవమానిస్తా ఉన్నారు. అప్పుడు తెలంగాణ వాళ్ళు తిని తాగుతారు అని అంటున్నారు కొంతమంది. బండి సంజయ్ మరి అదే మార్వాడోడు తంబాకి